My dear friends, you are inseparably connected to everyone. What you think of others, what you think of others, you bring to you. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మనం అందరితోనూ విడదీయరాని సంబంధంతో కలిసిపోయి ఉన్నాం. మనం ఒకరమే కాదు, విడదీయరాని సంబంధం అంటే అనుసంధానింపబడ్డాం. వారు మన శత్రువుల, మిత్రువుల, బంధువుల, లేకపోతే మరొకటా కాదు, అందరితోనూ అనుసంధానింపబడి ఉన్నాం. అది కంటికి కనపడదు. మీరు ఇతరుల గురించి ఏమనుకుంటున్నారో దాన్ని మీ వైపుకి ఆకర్షిస్తారు. మనం మంచి అనుకుంటే మంచి జరుగుతుంది, మన వైపుకి వస్తుంది. చెడు అనుకుంటే చెడు జరుగుతుంది. అయిష్టం అయితే అయిష్టం జరుగుతుంది. ఇదంతా ఒక గేమ్, ఒక నియమం, ప్రకృతి యొక్క ధర్మం. ఇది ఒక తాత్విక చింతన, ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన సూత్రం. మరి దీని గురించి వివరించుకుంటే, వన్నెస్ అంటే ఏకత, అనుసంధానం, అంటే ఇన్నర్గా లోపల, పైకి ఎడమొహం పెడమొహం ఉన్నా, ఎట్లున్నా లోపల కనెక్ట్ అయి ఉంది. అంటే ఒక చెట్టు కొమ్మతో పోల్చుకున్నాం అనుకోండి, ఒక చెట్టుతో పోల్చుకున్నాం అనుకోండి, కొమ్మలు 4 వైపులా వెళ్తాయి. తూర్పు దిక్కు వెళ్ళింది నేనే గొప్ప అనుకుంటుంది, పడమటి దిక్కు వెళ్ళింది నేనే గొప్ప అనుకుంటుంది, ఉత్తరానికి పోయింది నేనే గొప్ప అనుకుంటుంది, అలాగే దక్షిణానికి పోయింది నేనే గొప్ప అనుకుంటుంది. ఆ తల్లి నవ్వుకుంటుంది. ఒకే చెట్టుకు వచ్చినటువంటి కొమ్మలు. అలాగే ఒకే దేవుడి నుంచి, ఒకే ఆత్మ నుంచి, ఒకే సోల్ నుంచి అనేక ఆత్మలుగా మనం కనపడుతున్నాం. అదంతా ఒక మిర్రర్ టెక్నిక్. వాటి గురించి ఇప్పుడు మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. వన్నెస్ అంటే అంతర అనుసంధానం. మనకు మరియు ఇతరులకు మధ్య మనం చూసే విభజన ఒక భ్రమ. మనకు మరియు ఇతరులకు మధ్య మనం చూసే విభజన ఉందే, నువ్వు వేరు నేను వేరు అని అనుకోవడం, ఇవన్నీ కూడా ఒక భ్రమ. మనమందరం ఏకీకృత వ్యవస్థ లేదా శక్తి క్షేత్రంలో ఎనర్జీ శకలం అంటారు అన్నమాట. స్పెక్ ఆఫ్ ఎనర్జీస్ అన్నట్టు. దాని నుంచి మనం వచ్చాం. మనమందరం ఒకే ఏకీకృత వ్యవస్థ, అంటే ఒకే బ్రహ్మం నుంచి వచ్చినాము అనుకోవచ్చు, లేదా శక్తి క్షేత్రంలో భావం. ఈ దృక్కులో మనం చూసినప్పుడు ఇతరులు అంటూ ఎవరు లేరు. ఇతరులు ఉన్నారనుకోవడమే భ్రమ. ఐఆమ్ దట్లో నిసర్గదత్ మహారాజు కూడా చెప్తాడు. ఇదే సేమ్ థింగ్. ఇతరులు అంటూ ఎవరు లేరు, మనం మాత్రమే ఉన్నాము. ఐ కాదు, ఇది పాయింట్. మనం మాత్రమే ఉన్నాము, నేను మాత్రమే ఉన్నాను అనేది వేరే స్టోరీ. కానీ ఈ నేను అనేక నేనుల సముదాయమే పెద్ద నేను. ఆ దేవుడి నేనులో మనం ఒక భాగమై ఉన్నాము. సో మనం మాత్రమే ఉన్నాం, రెండో వాళ్ళు ఎవరు లేరు. మరి ఆలోచన ఏ విధంగా పనిచేస్తుంది అంటే, మనం ఏది పంపిస్తే, ఆలోచన గురించి చెప్పాలంటే మరొక విధంగా కూడా చెప్తారు. ఆలోచనలు పెంపుడు పావురాయిలు. మనం ఏది ఆలోచిస్తే అవి ఎక్కడెక్కడ ఊరంతా తిరిగేసి అందరికి అన్నీ చెప్పేసి మళ్ళీ తిరిగి వచ్చి మన గుట్టుకే చేరుకుంటాయి. తిరిగి ఆ మాట తిరిగి మన వద్దకే వస్తుంది. ఇది రియాలిటీ. ఈ యొక్క రియాలిటీలో ఆలోచన శక్తిని మిర్రర్తో పోలిస్తే, మిర్రరింగ్ అంటారు. అంటే అద్దంలో మన బొమ్మ కనపడుతున్నట్టు మన ఆలోచనలో బొమ్మ ఇతరులలో రిఫ్లెక్షన్గా వస్తుంది. మనమందరం అనుసంధానింపబడి ఉన్నామని చెప్పుకున్నాంగా, ఒకరికొకరు కనెక్ట్ అయి ఉన్నాము అంతరంగంగా, బాహ్యంగా కాకపోయినా అంతరంగంగా. మనం బయటికి ప్రొజెక్ట్ చేసేది ప్రాథమికంగా, అంటే ప్రైమరీగా మనం ఏం బయటికి ప్రాజెక్ట్ చేస్తుంటామో మన అంతర్గత ప్రపంచానికే ప్రతిబింబం. అది మన లోపల ఏది ఉందో బయట అదే కనపడుతుంది. మన లోపల దేని గురించి ఏమి ఆలోచిస్తున్నా మనకు అదే కనపడుతుంది. రియాలిటీ ఉండదు. అంటే యాజ్ ఇట్ ఈస్గా మనం చూడలేము. మధ్యలో దీన్ని పొత్తి గుడ్డలలో మనిషి అంటాడు మిర్ధాలు. అలాగా ఒక్కొక్క తెర వేసుకుంటాం. తెర తీయరాదండి, ఎవడు తీస్తాడు తెర? మనమే తెరలేసేసుకుంటారు. అలాగా ఇదంతా ప్రాథమికంగా మన అంతర్గత ప్రపంచానికి ప్రతిబింబం అయ్యిందన్నాం. మనం ఇతరుల పట్ల జడ్జిమెంట్ చేస్తాం, ప్రేమ ప్రకటిస్తాం, కోపం లేదా దయ వంటి ఆలోచనలు కలిగి లోపలే, బయట విషయం కదా, బయట తగాదాలకు వస్తాయి. కానీ లోపల జరిగేవే
బయట రియాలిటీగా మన వాస్తవం, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే ఇదే వాస్తవ స్థితి అన్నమాట. కోపం లేదా మనం మరి ఇలాంటి ఆలోచనలని కలిగి ఉన్నప్పుడు రియాలిటీలో ఏంటి, మనం ఆ లక్షణాలని మనలో ఒక భాగం పైకి ప్రొజెక్ట్ చేస్తాం. ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏం కనపడుతుంది, విశ్వంలో బొమ్మ కనపడుతుంది. మన చుట్టూ ఉన్నది విశ్వమే కదా. విశ్వం లేదా సామూహిక స్పృహ అంటే గ్రూప్ కాన్షియస్నెస్. ఆ గ్రూప్ కాన్షియస్నెస్ ఒక ఫ్యామిలీలో కావచ్చు, ఒక చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే ఒక గ్రామం కావచ్చు, ఒక పట్టణం కావచ్చు, లేదా ఒక దేశం కావచ్చు, లేదా ప్రపంచం కావచ్చు. ఇదంతా గ్రూప్ కాన్షియస్నెస్. అదంతా బొమ్మ కనపడుద్ది, అందరి మీద వెళ్ళిపోద్ది అంటువ్యాధిలాగా. విశ్వం లేదా సామూహిక స్పృహ అంటే ఇదంతా ఈ ఆలోచనలు మన జీవిత అనుభవాలుగా మారిపోతాయి. మనం ఏది పంపిస్తే అదే. ఎందుకంటే నువ్వేం చేస్తే అది అది పొందుతావు నాయనా అంటే ఆలోచన నువ్వేం చేస్తే అదే పొందుతావు. నా చుట్టూ అద్భుతమైన వాళ్ళున్నారు. నా చుట్టూ చాలా అద్భుతంగా ఉంది. నేను హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. అందరిలో ఉన్న దివ్యత్వాన్ని దర్శిస్తున్నాను. అందరూ దేవుళ్ళే, నా చుట్టూ ఉన్నదంతా దైవమయమే, ఉన్నదంతా శివమయమే. ఎన్నో సూత్రాలున్నాయి. అందరికి అన్నీ తెలుసు. కానీ జీవితంలో ఆచరించడానికి కొన్ని జన్మలు పడుతుందని ఉదయం మార్నింగ్ చెప్పుకున్నాం. ఏది యోగ పరంపరలో పితామహ పత్రి సార్ చెప్పింది. అట్లా అలా ఉంటది వ్యవహారం అంతా. సో మనలో ఒక భాగంపై ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమైంది, విశ్వం నుంచి ఆ సామూహిక స్పృహ అంటే గ్రూప్ కాన్షియస్నెస్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. ఈ ఆలోచనలు మన జీవిత అనుభవాలుగా మారిపోతాయి. ఎవడయ్యా నీ జీవితాన్ని తయారు చేసిందంటే నీ ఆలోచనే జీవితం. థింకింగ్ అండ్ డెస్టినీ చూడండి ఎలా పోయిందో. అంటే ఎవడో తలరాత రాయటంలే, నీ తలరాత నీ జీవితాన్ని అనుక్షణము నరకప్రాయం చేసుకోవచ్చు, స్వర్గప్రాయం చేసుకోవచ్చు. నోబడీ కాజ్ అండ్ ఎఫెక్ట్. వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవాన్ని మనం ఈ విధంగా బహుచక్కగా నిర్మిస్తూ, అయ్యో వారి వల్ల నేను అలా చెడిపోయాను, వీరి వల్ల నేను చెడిపోయాను, దేవుడు నా మీద అనుగ్రహం లేదు. ఎంత మాయ అంటే అంత మాయ మనకు మనమే కల్పించుకొని అజ్ఞానంలో జీవించాలా, జీవితం కాదురా నాయనా, నువ్వు జ్ఞానంలో జీవించు అని ధ్యానంలోకి రా, మెడిటేషన్ చేసుకో, అమలకల కబుర్లు మానేయి, వాళ్ళిట్టా వీళ్ళిట్టా అనే దానికి ఆలోచించబాక నీ సంగతి నువ్వు చూసుకో, నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరేదాత్మనాత్మానం, నువ్వే ఉద్ధరించుకోవాలి. కృష్ణుడు చెప్పాడు. నా వల్ల కాదురా, దేవుడి వల్ల కూడా కాదు. ఇట్లా మనం ఎడపడ పనికిమాలిన ఆలోచన చేసి పనికిమాలిన జీవితాలను సృష్టించుకుంటే అనుక్షణము దేవుడికి ఏం సంబంధం, నాకు సంబంధం లేదు అంటే అదనమాట. మన జీవిత అనుభవాలు మరి సంబంధాల ద్వారా మనం తిరిగి అద్దముల బొమ్మలా కనపడుతున్నాయి, ప్రతిబింబిస్తాయి. రిఫ్లెక్షన్ ఫార్ములా ఇదే అనమాట. అయితే అనుభవ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనము ఏ ఆలోచన వలన ఏ కన్సిక్వెన్సెస్ అనుభవం వస్తుంది. థాట్ క్రియేట్ రిజల్ట్స్, ఫలితాలు ఇస్తుంది. ఎవ్రీ థాట్ అంటే విత్తిన ప్రతి విత్తనము చెట్టు అవుతుంది, అది మన జీవిత వృక్షం అవుతుంది. కాబట్టి అనుభవాలను ఆకర్షించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తారు, మన ప్రధాన ఆలోచనలు, ప్రైమరీ థాట్స్, మెయిన్ థాట్స్ ఏం జరుగుతుందాయా, నీ మెయిన్ థాట్స్ ఏం చేస్తున్నావు, ఆలోచనలు ఏం చేస్తున్నాయి, ప్రధాన ఆలోచనలు నీ వాస్తవాన్ని డే టు డే, ఎవ్రీ మినిట్, బై ద డే, బై ద నైట్, యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ రియాలిటీ త్రూ యువర్ థాట్స్ మై డియర్ ఫ్రెండ్స్. బై ద డే, బై ద నైట్, రాత్రి లేదు పగలు లేదు, ఇంకా అన్ని కాలాలలో అన్ని వేళలలో నీ జీవితాన్ని ఈ విధంగా సృష్టించుకో. ఇది రియాలిటీ. సో ఈ విధంగా చూసిన ఇది ఒక సూచిక అయినప్పుడు ఇతరులు కొన్ని లక్షణాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆ ఫ్రీక్వెన్సీ మనం ఏం చేస్తాం, ఆ ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ చేస్తాం. అంటే మనం ఎటువంటి ఆలోచన చేస్తున్నామో అటువంటి వారు మన దగ్గర చేరతారండి. అది నువ్వు శత్రువు గురించి ఆలోచిస్తే నీ చుట్టూ శత్రువుత్వమే ఉంటారు. శత్రువులు ఎవరో ఉండరు, మనకు తెలిసిన వాళ్ళే శత్రువులు అవుతారు. అంటే మనము
వీఆర్ క్రియేటింగ్ అబౌట్ థాట్స్, ఆలోచనలు. అయితే ఉదాహరణకి మీరు ఇతరులపై దాతృత్వము, దాతృత్వం, ఎంతో ఉదారత్వం, ఎంత దానగుణం దృష్టి పెడితే మీ సొంత జీవితంలో కూడా దాతృత్వం హైలైట్ చేస్తుంది. అది ఫ్రీక్వెన్సీ వల్ల ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అయిపోతుంది. ఆ పరిస్థితులు మీరు ఆకర్షించే అవకాశం ఉంది. అయితే ఏతావత సారాంశం ఏంటంటే, ఈ యొక్క మనం అంటే వీఆర్ క్రియేటింగ్, వీఆర్ అట్రాక్టింగ్ ద థాట్స్. మనలో ఇలాంటి మాటలు వినడం ద్వారా మనలో మార్పుకు ప్రోత్సహిస్తుంది. ఇతరుల గురించి నువ్వు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నావు, అటువంటి ఫలితాలు నువ్వు పొందుతావు. కాబట్టి ఇతరుల గురించి ఎలాంటి ఆలోచనలు చేయాలి, పాజిటివ్గా ఉండాలి, కరుణతో ఉండాలి. అలా పెంపొందించుకోవడం కేవలం నైతికత లేదా నైతిక మంచితనం గురించి కాదు. నీ సొంత నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. ఎవడి మీద దయ, ఎవడి మీద కరుణ కాదు, ముందు నీ మీద నీ కరుణ. అదే అంటారు అక్కడ. నీ మీద నీకు దయ లేదు, నీ మీద నాకు ఓ దేవుడా నువ్వు నా మీద నువ్వు దయ పెట్టలేదు, నా మీద నాకు అనుగ్రహం పెట్టలేదు కాదు, నీ మీద నీకు అనుగ్రహం లేదు. ఈ విధంగా నేచర్ అప్ చేస్తే. కాబట్టి నువ్వు కరుణ, దాతృత్వము, ఇతరుల పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఇతరుల మెప్పు కోసమో, ఇతరుల గొప్పతనం కోసమో, పేరు కోసమో కాదు, ముందు నీ జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. నీ సొంత జీవిత అనుభవాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళవచ్చు. ఒక ఆచరణాత్మక వ్యూహం అన్నమాట ఇదంతా. ఈ ఆచరణాత్మక వ్యూహాన్ని ఇది మనకి సూచిస్తుంది. ఏమిటయ్యా ఇది అంటే, యు ఆర్ ఇన్సెపరబుల్లీ కనెక్టెడ్ టు ఎవ్రీవన్. ఆఖరికి దోమకైనా, ఈగకైనా చీచా అన్న అది వచ్చి మనల్ని చక్కగా వచ్చి అది ఏం చేయాలో అది మర్యాద చేస్తుంది. ఆఖరికి పురుగుకైనా, పాముకైనా, నేచర్లో ఏ జీవికైనా ఎవ్రీవన్, దేన్ని ఏది అంటానికి లేదు అక్కడ. ఈ రియాలిటీలో మనం జీవించకుండా ఉంటే కొన్ని వందల జన్మలు ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వీఆర్ నాట్ లెర్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. వీ హ్యావ్ టు లెర్న్ ఈచ్ ఈవెంట్. ఒక మాట మాట్లాడాం, దానికి ఏం రిఫ్లెక్షన్ వచ్చింది. ఒక పని చేసాం, ఒక ఆలోచన చేసాం, ఆలోచన నుంచి థాట్ లీడ్స్ టు యాక్షన్. ఆలోచన వల్ల పనులు చేస్తాం, ఆ పనులు రోజు చేసి అలవాటు అయిపోద్ది. ఆ అలవాటు కొనసాగిస్తే మన స్వభావం అయిపోద్ది, అదే మన గమ్యం అయిపోద్ది. కాబట్టి మనం వీఆర్ ఇన్సెపరబుల్లీ కనెక్టెడ్ టు ఎవ్రీవన్. కాబట్టి ఏముంది, నా చుట్టూ అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, నా చుట్టూ మంచి వాళ్ళు ఉన్నారు, ఐ హ్యావ్ బెస్ట్ పీపుల్ అరౌండ్ మీ అనుకుంటే ఏ గోల్ లేదు కదా. వీఆర్ క్రియేటింగ్ బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటే ఏ గోల్ లేదు కదా. బెస్ట్ నైబర్స్, నాకు ఇరువురు వాళ్ళందరూ బ్రహ్మాండమైన మంచి అద్భుతమైన నైబర్లు ఉన్నారు అనుకుంటే గోల్ లేదు కదా. అలాగే ట్రాఫిక్ అనుకోండి, బెస్ట్ ట్రాఫిక్. సింపుల్. నీ అవేర్నెస్ పెరుగుతుంది. అప్పుడు బెస్ట్ ట్రాఫిక్ అంటే నువ్వు ట్రాఫిక్ ఉంటుంది, కానీ నీ అవేర్నెస్ పెరుగుతుంది. నీ అవేర్నెస్ వల్ల నువ్వు ఎటువంటి ఆందోళన లేకుండా హాయిగా వెళ్తావు. ఇట్లా అనుక్షణము ఏ కండిషన్స్లోనైనా, ఏ స్థితిలోనైనా వీఆర్ కనెక్టెడ్ టు ఎవ్రీవన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క దాని కొరకు ఇదంతా మనం చెప్పుకున్నాం. అలాగే వాట్ యు థింక్ ఆఫ్ అదర్స్. నువ్వు ట్రాఫిక్లో ఉన్నా, డ్రైవింగ్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇది సూత్రం. ఈ విధంగా నడుస్తుంది మన కథ. అది. సో ఇన్సెపరబుల్లీ కనెక్టెడ్ టు ఎవ్రీవన్. కాబట్టి వాట్ యు థింక్ ఆఫ్ అదర్స్ యు బ్రింగ్ టు యూ. అది బ్రింగ్ టు యూ అంటే నీ వద్దకు తెచ్చుకుంటున్నావు. నీ వద్దకు ఏం తెచ్చుకోవాలో ఇప్పటికైనా బాగా అర్థమైందని అనుకుంటూ మరొకసారి మరొక అద్భుతమైన విషయంలో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.